ఇది ఇక ఇంకా మిగతా పత్రికలు ఏం రాష్ట్రే చూద్దాం. ఇక చూడండి, పరిమితులు లేకుండా రైతు భరోసా, భూమి సాగులో ఉంటే ఎన్ని ఎకరాలైనాకైనా వర్తింపు, గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ, మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు, 14 నుంచి ఆర్థిక సాయం పంపిణీ, 68 లక్షల మంది లబ్ధిదారులు మందికి లబ్ధి పొందేటువంటి అవకాశం. ఇంకా చూసిరా 70 లక్షలకి వెళ్ళి 68కి వచ్చింది. ఇది ఓన్లీ ప్రాథమికమే. ఇంకా ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తారు. రేపు ఇంకొక పేపర్ ఆయన ఏం రాస్తాడు, 60 లక్షల మంది లబ్ధి పొందే అవకాశం అంటాడు. ఎల్లుండి ఇంకొక పేపర్ ఆయన ఏం రాస్తాడు, 50 లక్షల మంది అని చెప్పేసి ఇంకొక ఆయన రాస్తాడు. అవతల ఏం చేస్తారు, 40 లక్షల మందికి రైతు భరోసా వస్తుందని చెప్పేసి పెద్ద అక్షరాలు ఇక ఇట్లా పెట్టి చూస్తామా, ఇంత లావు అక్షరాలతోటి మళ్ళీ ప్రచారం చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు, 30 లక్షల మందికి అద్భుతంగా రైతు భరోసా వచ్చేస్తుందని చెప్పేసి వెలుగు లాంటి పత్రికలు భజన చేసేస్తాయి. కానీ తగ్గిపోతున్నటువంటి లెక్కలు రాయవు. ఇప్పటికే చూడు, ఇయ్యాలనే 2 లక్షల పైచిలకు రైతులను తగ్గించేసారు, కోత పెట్టేసారు. 68 లక్షలు అంట. గతంలో 70 లక్షల పైచిలకు మందికి రైతు బంధు వచ్చింది. మరి ఇప్పుడు తగ్గిపోయింది. ఇంకా ఇది ఒకటి. ఇంకొక పత్రిక చూపిస్తాను మీకు. ఇంకా చూడండి, ఇప్పుడు ఇది ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రిక. ఎందుకు చెప్తున్నాను నేను అంటే, పత్రికలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఆంక్షలు లేని భరోసా ఏమని రాశారు, రైతు భరోసాకు ఆంక్షలు లేవు అని చెప్పేసి టైటిల్ పెట్టారు. ఇంకా చూపిస్తాం మీకు ఆంక్షలు లేని భరోసా అని పెద్ద టైటిల్ పెట్టారు కదా. ఎకరాల పరిమితి లేదు, ఐటీ చెల్లింపుదారులకు వర్తింపు. ఇక్కడ పంటలు వేసిన రైతులకే పథకం 14 నుంచి జమ. ఈడేమని పెట్టిండు టైటిల్, ఆంక్షలు లేవు అన్నాడు. ఈడ ఏమని పెట్టిండు, పంటలు వేసే రైతుకే పథకం అన్నాడు. ఆంక్షలు లేవు అని పైన పెద్దగా పెట్టి పంట వేసేటువంటి రైతుకే పథకం అంట. అంటే ఇక్కడ ఆంక్ష ఉంది కదా. ఒకటి నెంబర్ 1, రాళ్ళు రప్పలు కొండలు గుట్టలకు భూములకు బంధు. ఇది కూడా ఇంకొక ఆంక్ష. ఈ రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు ఎవరికి ఉంటాయి, ఏడ ఉంటాయి, నేను మళ్ళీ కూడా చెప్తా. ఇందులో కూడా ఒకటి, ఎందుకంటే మనం గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి వచ్చిన వాళ్ళం కదా. ఈ భూమి ఎట్లా ఉంటుంది, భూమి స్వరూపం ఎట్లా ఉంటుంది, ఏ రైతుకి ఎంత సక్కమైన భూమి ఉంటుంది, దాంట్లో ఏ రకమైన పంటలు పండుతారు ఏందనేది చూపిస్తాం. ఇప్పుడు ఒక రైతుకు, ఒక ఎల్లయ్య అనేటువంటి రైతుకు 3 ఎకరాల భూమి ఉన్నది. 3 ఎకరాల భూమి ఉన్నది. ఈ 3 ఎకరాల భూమి ఏడ ఉందంటే ఆయన గుట్టార పంట ఉన్నది. గుట్టార పంట అంటే తెలుసా, గుట్ట పక్కన ఉంటుంది, కొండ పక్కన ఉంటుంది, ఇటు సైడు భూమి ఉంటుంది. గుట్టార పంటి 3 ఎకరాల భూమి ఉంది. ఈ 3 ఎకరాల భూమిలో ఈ గుట్టార పంట ఉంది కాబట్టి వాన పడ్డప్పుడల్లా గుట్ట మీదకి వెళ్ళి జాలు వారుతుంటుంది. మనం పల్లెటూళ్ళల్లో ఉంటే మనకు బాగా గుర్తుకుంటాయి ఇవన్నీ కూడా. వాన పడ్డప్పుడల్లా ఆ గుట్ట మీదకి వెళ్ళి జాలు వారుతుంటుంది. ఆ జాలు వారినటువంటి నీళ్లు మొత్తము ఈ ఎల్లయ్య భూమిలోకి వెళ్ళి ఇట్లా పోతూ ఉంటాయి, మధ్యలంగవాడి పోతూ ఉంటుంది. అదంతా ఒక వంపు లెక్క తయారవుతుంది, ఒక వాగు లెక్క తయారవుతుంది. ఈ నుంచి స్టార్ట్ అయిన వంపు ఇట్లా పోతూ ఉంటుంది అనమాట, కాలువ లెక్క తయారవుతుంది. అంత ఇసుక నీళ్లు భూమి మీద పారుతూ ఉంటే భూమిలో ఉన్నటువంటి సారం అంతా కొట్టుకుపోయి ఓన్లీ ఇసుక మాత్రమే మిగులుతుంది. సో ఇక్కడ ఈ ప్రాంతంలో నువ్వు ఏ పంట వేయలేవు, ఏ పంట వేసినా ఏమి పండదు, అందులో ఇత్తే మొలవదు, అలా మొలకనే మొలవదు అసలు. సో కాబట్టి ఈ రైతు 3 ఎకరాల పేరుకుంది, కానీ ఇక్కడ ఈ నుంచి ఇందాక ఇట్లా నీళ్లు వారుతూ ఉన్నాయి, ఒక వంపు లెక్క ఏర్పడ్డది. అప్పుడు ఏమవుతుంది, ఈ 5 గుంటలో ఈ 10 గుంటలో ఆ నుంచి ఇందాక ఓ 10 గుంటల భూమి పనికి రాకుండా పోతుంది, ఓ 10 గుంటల భూమి పనికి రాకుండా పోతుంది. ఇంకా ఇప్పుడు ఏమంటాడు రేవంత్ రెడ్డి, ఈ 10 గుంటలు నీకు వంపు ఉన్నది, నువ్వు వాళ్ళేం పంట పండిస్తలేవు కాబట్టి నీకు రైతు భరోసా ఇయ్య 10 గుంటలకి. ఇది రేవంత్ రెడ్డి తరిక. ఇంకొక ముచ్చట, ఇదే 3 ఎకరాల భూమి ఉంది నాకు. భూమి అన్నాక అంతా సాఫ్గా ఉండదు, ఎచ్చులు తగ్గులు ఉంటాయి, రాళ్ళు రప్పాలు ఉంటాయి, గుట్టలు చెట్లు ఉంటాయి, పుట్టలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో కాబట్టి ఈడ ఈ రాయి ఉంది కాబట్టి ఇవన్నీ ఏం చేస్తారు రైతులు, ఈ 3 ఎకరాల భూమి రైతులు ఆ రాళ్లను చెట్లను పుట్టలను అన్నిట్లను కొట్టేసుకొని భూమిని సాగు చేసుకొని ఓ మూలకు తీసుకుపోయి ఇట్లా రాళ్ళ గుట్ట లెక్క పెడతారు. లాస్ట్కి ఆ బెట్టెనో అట్లా ఏమైనా ఉంటే ఒక రాళ్ళ గుట్ట, ఒక బోర్డు అంటాం మన ప్రాంతాలలో, రాళ్ళ గుట్ట లెక్క ఓ సైడ్కి వేసుకుంటాం. ఒక 5 గుంటలో 10 గుంటలో ఇదొక మనకు ఈ పనికి రాని, అంటే అందులో ఏం పంట వేయలేకుండా పనికి రాకుండా ఉంటే ఆ భూమి, ఇంకా ఆ భూమికి కూడా ఆయన రైతు భరోసా పైసలు ఇయ్యాడు. సో ఇట్లా ఏదో ఒక టంపు పెట్టి, ఏదో ఒక కారణం పెట్టి నీకు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు కూడా ఎకరానికో ఎకరంన్నరకో ఇచ్చేసి మిగతా మొత్తం ఇంకో గిదికత అని చెప్పేసి ఏదో ఒక కథ చెప్పేసి దాన్ని బంద్ పెడతాడు. ఇన్ని రకాల కండిషన్లు పెడతా ఉన్నాడు. రాళ్ళు రప్పలు అంటే ఈ చెట్టుకు గుట్టకు ఇస్తే తప్పు, అది కూడా తప్పే కాదు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఇప్పుడు దుచ్చ సత్యనారాయణ ఎగ్జాంపుల్ నేను 10 సార్లు చెప్పిన ఇదే లైవ్లో.
అది ప్రకృతి కోసము ఆడ చెట్టు గుట్ట ఉన్నంత మాత్రాన అదేం పనికిరాని భూమి కాదు. ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఇది పనికిరాదు అన్నటువంటి అంశం లేదు. ప్రతి ఒక్కటి పనికి వస్తుంది. అది మనుషులుగా మనకు పనికి రాకపోవచ్చు, ప్రకృతికి పనికి వస్తుంది. ఆ పనికొచ్చేటువంటి భూమికి నువ్వు వెలగట్టడంలో తప్పు లేదు. కానీ ఇక వీళ్ళు ఏం చెప్తా ఉంటారు, ఈ రాయికి రప్పకు పుట్టకు రావద్దు అని చెప్పేసి చెప్తా ఉంటారు. సరే, నిజంగా దుబారగా అప్పనంగా ఏదో గుట్టకు ఇస్తున్నారు అంటే తప్పు. కానీ ఉన్నటువంటి రైతుకు రాళ్ల గుట్ట ఉంటుంది, బాయిగడ్డ ఉంటుంది, షెట్టు ఉంటుంది, పుట్ట ఉంటుంది. ఓ అద్దెకరాన్ని మనకున్నటువంటి భూములనే ఒక 5 గుంటలో 10 గుంటలో మనం మడవ కింద మార్చుకుంటాము, ఆడ కూసుంటాము, కళ్ళం కింద మార్చుకుంటాము. ఇప్పుడు నువ్వు ఒక 3-4 గుంటలల్లో కళ్ళం పెడతారు రైతులు. ఆ కళ్ళంలో మెజారిటీగా చాలా వరకు ఎక్కువ పంట పండించే రైతులు ఓ అద్దెకరమో ఎకరమో కళ్ళం కిందనే ఏర్పాటు చేసుకోరు. అద్దెకరం దాకా ఏం పంట పండించినా వడ్లు కానీ ఆందాలు కానీ కందులు కానీ జొన్నలు కానీ ఏమైనా తీసుకొచ్చి ఆడ పెట్టుకుంటారు, రాసులు పెట్టుకొని ఆడ పరద కప్పుకొని జాగ్రత్త భద్రపరుచుకుంటారు. ఇప్పుడు ఆ భూమికి నువ్వు ఇయ్యవా? అద్దెకరానికో ఆ 10 గుంటలకో ఆ భూమికి నువ్వు రైతు బంధు పైసలు ఇయ్యవా? రైతు భరోసా పైసలు ఇయ్యవా? ఇదేం కండిషన్ కేసీఆర్ పెట్టిండు ఎప్పుడన్నా గిట్లా? భూమిలో భాగమే కదా ఇది, దీంట్లో అంత భాగమే కదా. మన మనసులో ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందో రైతుకున్నటువంటి భూమిలో ఒక్కొక్క గుంటకు దాని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. కళ్ళంగా మారినటువంటి ఆ 2 గుంటలో ఆ 3 గుంటలకు నువ్వు పైసలు ఇవ్వకపోతే మరి ఆ పైసలు ఎక్కడ పోవాలి? కళ్ళం లేకుండా రైతు ఏడగొట్టుకోవాలి, పంట ఏడని చేతికి తీసుకొచ్చుకోవాలి. ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ పక్కన పెట్టేసి నువ్వు ఇక్కడ కళ్ళంగా మార్చినావు కదా, ఇక్కడ పంట ఏడ కదా, నేను పైసలు ఇవ్వను అంటే ఎట్లా? అంటే దుర్మార్గమైనటువంటి ఆలోచన చూడండి ఒకసారి. రేవంత్ రెడ్డి చేసేది, కాంగ్రెస్ పార్టీ చేసేది ఎగ్గొట్టే కార్యక్రమం తప్ప ఇంకోటి లేదు. అందుకే ఈ టైటిల్ పెట్టారు, ఆంక్షలు లేని భరోసా. నువ్వు ఇంత పెద్దగా పెడతీవి, ఈ కిందనే 2 ఆంక్షలు పెడతీవి. ఇంకా చూడు, ఇంకా ఏంటిది, భరోసా కోసం అన్నదాతలు దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఆంక్షలు లేవంటాడు ఆడ. ఇక్కడ దరఖాస్తు వేసుకుంటేనే వస్తుందని చెప్తాడు. ఇది ఆంక్షలు కావా? ఇది నిబంధన కాదా? ఇది పంటలు వేసినట్టు ధృవీకరించుకున్న తర్వాతనే చెల్లింపులు. ఆంక్షలు లేవంటావు పైన, మళ్ళీ ధృవీకరణ ఇవ్వమంటావు. ఆంక్షలు లేవంటావు పైన, ఈడ మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలంటావు. ఆంక్షలు లేవంటావు పైన, ఈ కిందికి వచ్చి రాళ్ళు రప్పలకు మేము ఇయ్యము అంటావు. ఆంక్షలు లేవంటావు పైన, పంట వేస్తేనే పైసలు ఇస్తామని చెప్తావు. ఇంకెన్ని ముచ్చట్లు. ఇక చూడు, అవకతవకలకు అవకాశం లేకుండా శాటిలైట్ మ్యాపింగ్. మరి ఆంక్షలే లేవంటివి, అప్లికేషన్ అంటివి, మళ్ళీ ఈ కథ అయింది. ఇక 5, 6, 7 తేదీల్లో గ్రామ సభలు, దరఖాస్తు స్వీకరణ. కీలక అంశాలు ప్రతిపాదించిన మంత్రివర్గ ఉపసంఘము రేపు నిర్వహించే క్యాబినెట్లో తుది నిర్ణయం. ఇది ఆంధ్రజ్యోతి అన్నటువంటి పత్రిక రాసినటువంటి అబద్ధాలు. ఆంక్షలు లేని భరోసా కాదు, 1,00,000 ఆంక్షలతోటి భరోసా ఇస్తా ఉన్నారు. గణనీయంగా రైతులను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 70 లక్షల మంది రైతులకు రైతు బంధు వస్తుండే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు దాన్ని 20 లక్షల మందికో 30 లక్షల మందికో కుదించడానికి శత విధాల ప్రయత్నం చేస్తూ ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకొక పత్రిక, ఇది మరి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నడిపించేటువంటి పత్రిక. ఇక చూడు, రైతు భరోసాకు 5 నుంచి అప్లికేషన్లు, గ్రామ సభల ద్వారా 3 రోజుల పాటు స్వీకరణ, సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం, క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం, సీలింగ్ పైన 4న క్యాబినెట్లో భేటీ. ఆంక్షలు లేవంటారు కదా, ఇక సీలింగ్ పైన అంటే ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి అనేటువంటి సీలింగ్ పైన కూడా చర్చ నడుస్తుంది. అంతా డొల్లా. కాంగ్రెస్ అబద్ధాల పార్టీ, అబద్ధాల ప్రభుత్వం.